42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్టుగా తెలంగాణకు కీర్తి దక్కుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాకు 33 టీఎంసీల సాగునీరు అందించడానికి వీలవుతుందన్నారు. 2000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. లిఫ్ట్ కోసం ఏటా 500 కోట్లు ఖర్చు చేశారని రేవంత్ తెలిపారు. పెరిగిన అంచనాలతో 4600 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లెలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పనులను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెలిమాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, అందులోని అధునాతన పరికరాలను సీఎం, మంత్రులు పరిశీలించారు. అనంతరం జెండా ఊపి సర్వే హెలికాప్టర్ టేకాఫ్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వారం రోజుల్లో సర్వే నివేదికను అధికారులు అందించనున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టిన కానీ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2600 కోట్ల రూపాయలు మాత్రమే. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు 4000 క్యూసెక్లు, మొత్తం 3 టీఎంసీల నీళ్లు, 3 లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఈ 3 టీఎంసీలు సరే ఫలానా ఇన్ని రోజులకి ఫ్లడ్ అని క్యాల్కులేషన్. అసలు ఈ సంవత్సరం లాంటి వరదలు వస్తే ఇంక దానికి అది చాలా ఎక్కువ నీళ్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఆ నీళ్లని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం. దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. 12 ppm పార్ట్స్ పర్ మిలియన్. మనం 2 పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువ నీళ్లు ఉంటే తాగడానికి వీల్లేదు. ఎంత ఫిల్టర్ చేసినా మిషన్ భగీరథతో ఇవాళ బాలనాయక్ గారు ఎప్పుడు అడుగుతుంటా నేను, దేవరకొండలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. రాష్ట్రం మొత్తం 46,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1000-2000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారు లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది.